ఈరోజు తిరుపతి కలెక్టరేట్లో గ్రీవెన్స్ దాని యొక్క రిడ్రెసల్ గత గ్రీవెన్స్ కదా యొక్క ఏటీఆర్ యాక్షన్ టేకన్ రిపోర్ట్స్ అలాగే వాళ్ళ పబ్లిక్ ఒక పర్సెప్షన్ అన్నీ కూడా చూసుకోవడం దాని తర్వాత మరి ముఖ్యంగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర 2047 అని చెప్పేసి డిసెంబర్ 13 గత సంవత్సరం లాంచ్ చేశారు. దాని యొక్క డిస్ట్రిక్ట్ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ఈరోజు ఆ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విజనరీ లీడర్, ఏదైతే ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్ అని చెప్పేసి 2047 అని పెట్టి మనకి స్వతంత్రం వచ్చిన 100 సంవత్సరాల తర్వాత అంటే ఒక శతాబ్దం తర్వాత ఈ దేశం ఎలా ఉండాలి, అగ్రస్థానానికి ఎలా వెళ్ళాలని చెప్పి తపంతో పనిచేస్తూ ఉన్నారో, గత పరిపాలకులు చేసిన విధ్వంసాల నుంచి పునర్నిర్మించి మంచి పునాదులు వేసి ఈ రాష్ట్రాన్ని కూడా అగ్రస్థానానికి తీసుకెళ్ళాలి ఈ దేశంలో అని చెప్పేసి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున ఒక ప్రణాళికతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి నియోజకవర్గంలో కాన్స్టిట్యున్సీ ప్లాను, అక్కడ ఉన్నటువంటి మండలాల్లో మళ్ళీ ఒక మండల ప్లాన్లు, ప్రతి ఒక్క సెక్టార్కి కూడా ఒక కోఆర్డినేటర్ని పెట్టి, అది అగ్రికల్చర్ సెక్టార్ అవ్వచ్చు, లేకపోతే లైఫ్ స్టాక్ అవ్వచ్చు, ఆక్వాలా లైఫ్ స్టాక్ అవ్వచ్చు, ఇండస్ట్రీ సెక్టార్ అవ్వచ్చు, సర్వీస్ సెక్టార్ అవ్వచ్చు, ఇట్లా అన్ని సెక్టార్కి కూడా కోఆర్డినేటర్స్ పెట్టి ప్రతి నియోజకవర్గం కూడా జిల్లా స్థాయి అధికారిని పెట్టి ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ వాళ్ళ యొక్క పర్యవేక్షణలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే 10 ఇండికేటర్స్ పెట్టుకున్నారో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఈ రాష్ట్రాన్ని జీరో పావర్టీగా చేయాలి, ఎవరు కూడా బాధల్లో ఉండకూడదు, ఆర్థిక పరిస్థితి మరీ చిన్నాభిన్నంగా ఉండకూడదు అని చెప్పే లక్ష్యంతో, ఎందుకంటే మీకు చూసాం గతంలో కూడా మహిళా సంఘాలు పెట్టినా లేకపోతే ఇంకా ఇతర స్వయం ఉపాధి కార్యక్రమాలు పెట్టినా అది ఎప్పుడు కూడా తెలుగుదేశం హయాంలో జరిగినటువంటి పరిస్థితి. ఈరోజు కూడా జీరో పావర్టీ అని చెప్పేసి, అలాగే స్కిల్ డెవలప్మెంట్ అని పెట్టి, అలాగే పాపులేషన్ మేనేజ్మెంట్ అని చెప్పి 10 ఇండికేటర్స్ పెట్టి తద్వారా వచ్చే లబ్ధి గురించి కూడా అందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయటం, మరి ముఖ్యంగా ప్రాంతంలో ఉన్నటువంటి జీడిపిని పెంపొందించే విధంగా, పర్ క్యాపిటల్ ఇన్కమ్ని పెంపొందించే విధంగా ఈ యొక్క కార్యక్రమం కూడా కార్యాచరణ రూపకల్పన చేశారు. తిరుపతి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈ రోజున 3 లక్షల పై చిలుకుంది. ఏదైతే యావరేజ్ 2,83,000 ఉందో దానికి దాటి ఉన్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలో 4వ స్థానంలో, రాబోయే రోజుల్లో ఇది అగ్రస్థానానికి వెళ్ళాలని చెప్పే లక్ష్యంతోనే ఇక్కడ అధికారులు ప్రజాప్రతినిధులందరూ కూడా ఒక మంచి కార్యాచరణతో ముందుకు వెళ్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా ఏదైతే P4 మా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క బ్రెయిన్ చైల్డ్, ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా తరతరాలకి సంపాదిస్తే దాచిపెడితే ఎవరికి ఉపయోగపడదు. ఈ తరంలో నీతో పాటు నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక రకంగా ఆదుకోవాలి, వాళ్ళకి చేయూతనివ్వాలి, వాళ్ళ దగ్గర ఉన్న నైపుణ్యాన్ని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి కొంచెం పుష్టిస్తే, ఒక హ్యాండ్ హోల్డింగ్ ఇస్తే తప్పకుండా వాళ్ళు రాణించి ఈ సమాజానికి ఉపయోగపడతారని చెప్పేసి ఒక ఆలోచనతో ఈ యొక్క P4 కార్యక్రమం కూడా తీసుకున్నారు. దాని మీద కూడా ఒక అధ్యయనం పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. ఏదైతే అగ్రస్థానంలో ఉన్నటువంటి 10% ఉన్నారో వాళ్ళని మార్గదర్శులుగా పెట్టుకుని బంగారు కుటుంబాల కింద ఉన్నటువంటి 20% అప్లిఫ్ట్ చేసే విధంగా, ఆర్థికంగా అవ్వచ్చు, చదువు పరంగా అవ్వచ్చు, వాళ్ళు నివసించే పరిసర ప్రాంతాల పరంగా అవ్వచ్చు, అన్ని రకాల్లో కూడా మెరుగైన జీవన పరిమాణాలు ఇవ్వాలనే లక్ష్యంతోనే ఈ యొక్క కార్యక్రమం చేసుకున్నారు. దీని మీద పెద్ద ఎత్తున, ఎందుకంటే విజన్ అనేది ఇంతకుముందు నేను చెప్పాను 2047, ఆ రోజున విజన్ 2020 అంటే చాలామంది నవ్వారు. కానీ ఈ రోజున హైదరాబాద్ ఆ స్థాయిలో ఉంది అంటే, విదేశాలను మించిన స్థాయిలో ఉంది అంటే మన కొన్ని ప్రాంతాలు అది ఆ రోజు వేసిన పునాది. అలాగే ఈరోజు 2047 పునాది వేస్తున్నారు. అలాగే ఈ మార్పు కూడా మనిషిలో ఆలోచన మార్పు రావాలని చెప్పేసి ఈ యొక్క P4 కార్యక్రమం తప్పకుండా దీంట్లో అందరూ కూడా భాగస్వాములై ముందుకు వస్తూ ఉన్నారు. ఎవరైతే ఫిజికల్గా వాళ్ళు చేయలేకపోతా ఉన్నారో వాళ్ళకు కూడా కోఆర్డినేటర్స్ని పెట్టి, అనుసంధాన కర్తలుగా పెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాలనే లక్ష్యంతోనే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమం చేపడతా ఉన్నారు. దాంట్లో భాగంగా పెద్ద ఇండస్ట్రియలిస్ట్, ముఖ్యంగా తిరుపతి మనకు హయ్యెస్ట్ అంటే ఒక రూపాయి వస్తే ఇక్కడ దాంట్లో 46 పైసలు ఇండస్ట్రీ ద్వారా వస్తూ ఉంది, 30 చిల్లర శాతం సర్వీస్ ద్వారా వస్తుంది, 18% అగ్రికల్చర్ ద్వారా వస్తూ ఉంది. సో ఆ ఇండస్ట్రీస్ ఏదైతే ఇక్కడ ఉన్నాయో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి CSR ఫండ్స్ కూడా వాడి ఇక్కడ
ఈ ప్రాంత జీవన పరిమాణాలు మెరుగు చేసుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమం ఏదైతే ముఖ్యమంత్రి గారు సూచించారో వాటిలన్నింటిలో కూడా వాళ్ళని కూడా భాగస్వాములు చేయాలని చెప్పేసి కూడా అందరూ ప్రజాప్రతినిధులు కోరారు. మేము కలెక్టర్ గారు కూడా ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్తా ఉన్నాం. ఇక్కడ ఉన్న ఇండస్ట్రీస్ ప్రతి ఒక్కరికి కూడా ఒక సపరేట్ మీటింగ్ పెట్టుకుని వాళ్ళందరూ రాలేకపోతే జూమ్ కాల్లో పెట్టుకుని వాళ్ళకు ఉన్నటువంటి అవైలబుల్ ఫండ్స్ అన్నీ కూడా ఈ ప్రాంతంలోనే ఖర్చు పెట్టే విధంగా, ఎందుకంటే నేను చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఇక్కడ ఉన్నాయి. మనకి శ్రీ సిటీ ఉంది, హీరో కంపెనీ ఉంది, ఇలా ఒక ఎన్ నంబర్ ఆఫ్ బిగ్ కంపెనీస్ ఆర్ దేర్. మన ఎమ్మెల్యేస్ కూడా సూచించారు. వాళ్ళందరినీ కూడా దీనిలో భాగస్వామ్యం చేసి ఈ ప్రాంత అభివృద్ధికి, అలాగే ఈ యొక్క సీఎం గారు బ్రెయిన్ చైల్డ్ P4 కూడా మేము చేస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, అలాగే ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజాహితం కోరి పనిచేస్తాం. గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసాల నుంచి పునర్నిర్మించుకుంటూ ఈ సంవత్సరంలో అద్భుతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. రాబోయే తరాలకు మంచి జరిగే విధంగా తీసుకెళ్తా ఉన్నాం. అందుకనే ఈరోజు తొలి అడుగు కార్యక్రమం, పరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమంతో పాటు మేము కూడా ప్రతి ఒక్క కుటుంబం దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకుని ఇంకేమైనా పరిష్కరించాలని చెప్పేసి కనుక్కుని కూడా అవి కూడా పరిష్కరించే దిశగా మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ఏదైతే సూపర్ 6లో చెప్పామో ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మేము పూర్తి చేస్తూ ఉన్నాం. ఫైనాన్షియల్ కన్స్ట్రెయిన్స్ ఉన్నటువంటివి చేసాం, లేనటువంటివి కూడా చేసాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రిపీల్ చేసాం, అన్నా క్యాంటీన్ పెట్టాం, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను, డిఎస్సి ఇచ్చాం, ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చేశాం. ఈ రోజున తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చిన తర్వాతనే ఈ యొక్క అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుందని చెప్పాము. అట్లనే చేశాం. వచ్చే నెల రైతుకు కూడా ఇవ్వబోతా ఉన్నాం. మహిళామ తల్లికి ఉచిత బస్సు ఇవ్వబోతా ఉన్నాం. ఆటోలకి ఇస్తాన డబ్బులు 15,000 కూడా ఇవ్వబోతా ఉన్నాం. నిరుద్యోగులు కూడా అంటే ఇట్లా అన్ని కార్యక్రమాలు ప్రజాహితం కోరి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈజ్ అ వెల్త్ క్రియేటర్. ఎట్లయినా వెల్త్ క్రియేట్ చేసి గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలన్నీ కూడా కరెక్ట్ చేసి రాష్ట్రాన్ని మంచి వాతావరణం క్రియేట్ చేయడానికి, హెల్తీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే పెట్టుబడులు వస్తాయి. అందుకని ఈరోజు లక్షల కోట్లు ప్రపంచంలో ఉన్న నలుమూలలా ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడ మనకి పెట్టుబడులు పెడతా ఉన్నారు. తద్వారా మనకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, మన జీడీపీ పెరుగుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, మన విజన్ 2047 ఏదైతే అన్నామో అది కూడా ఉంటుంది.